హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జుబేర్ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. నా మిత్రులతో కలిసి ఈ అద్భుతమైన ప్రదేశానికి వచ్చి బిజీ ప్రపంచం నుండి బయటకు వచ్చి ఇలా నేచర్ని ఎంజాయ్ చేయడం ఇదే అసలైన జీవితం. ఈరోజు మా ప్రేమ పెళ్లి జరగడానికి కారణం ఆర్టిఫిషియల్ తెలుగు ఛానల్. వారి సపోర్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇలాంటి అమేజింగ్ బ్లాగ్స్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు గూగుల్ లేదా క్రోమ్లో ఇక్కడ గూగుల్ స్టూడియో అని సెర్చ్ చేయండి. స్టార్టింగ్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ఇక్కడ నుండి సైన్అప్ చేసుకున్న తర్వాత ఇంకోసారి ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ చేసుకోండి. తర్వాత టర్మ్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జెమినీ 2.0 ఫ్లాష్ ప్రివ్యూ ఇమేజ్ జనరేషన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం డెస్క్టాప్ సైట్ని ఇక్కడ ఎనేబుల్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం వీడియో జనరేషన్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ షో అవుతుంటాయి సైడ్లో. సో మనం ఇక్కడ నుండి వీడియోస్ ఎలా జనరేట్ చేయాలి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం రన్ సెట్టింగ్స్ ఇవి చేసుకుందాం కదా. జెమినీ 2.0 సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ స్ట్రీమ్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా మాట్లాడి ఇక్కడ జెమినీ ద్వారా తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. తర్వాత థర్డ్ ఆప్షన్ జనరేట్ మీడియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ విఓ అనే ఆప్షన్ ఉంది కదా, విఈఓ అని. దీని మీద మీరు క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని వీడియోస్ జనరేట్ చేశారు ఇక్కడ జెమినీ వాళ్ళు. సో విఓ మీద మనం క్లిక్ చేసుకుందాం. జస్ట్ మనం ఇక్కడ మన ప్రాంప్ట్ లేదా మన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసి వీడియోస్ అనేవి జనరేట్ చేయొచ్చు. విఓ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి యూట్యూబ్ లాంగ్ వీడియో కోసం. తర్వాత ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఏ అకౌంట్తో అయితే మీరు లాగిన్ అయ్యారో ఆ అకౌంట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి అలో చేసుకోండి, లేదంటే క్లోజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ప్రాంప్ట్ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అనేది ఇలా జనరేట్ అయిపోతుంది. సో చూడండి, ఎంతో క్లారిటీగా ఫుల్ రియలిస్టిక్గా ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వ్లాగింగ్ కోసం అయితే స్క్రిప్ట్ కావాలి. చాలామందికి సొంతంగా స్క్రిప్ట్ తయారు చేయడం రాదు. సో దట్స్ వై మనం ChatGPT ఓపెన్ చేసుకుందాం. ప్లేస్టోర్ నుండి ChatGPT యాప్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సింపుల్గా ఇలా ప్రాంప్ట్ రాసి చూపిస్తాను. మనం రోమన్ తెలుగులోనే రాసుకుందాం, ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్లో రాయడం రాదు. రోమన్ తెలుగు ఎలా అయితే మనం మెసేజెస్లో ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్, ఫేస్బుక్ మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మెసేజ్ చేస్తాం కదా మన రోమన్ తెలుగులో, అలానే ఇక్కడ రాసేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ కొంచెం ఇలా ఇంగ్లీష్లో రాశాను. 25 years ఓల్డ్ హ్యాండ్సమ్ బియర్డ్ రాజు అనే అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి ఇలా రాస్తున్నాను. సో పూర్తిగా మీరు గమనించండి, ఎలా రాయాలో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రాంప్ట్లో ముందుగానే నేమ్, అలాగే తన వయస్సు, అలాగే తన బియర్డ్ స్టైల్ ఇక్కడ రాసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇలాంటి స్టైల్లోనే ఒక వ్లాగర్ అనేది కావాలి నాకు. సో ఇలా అయితే నేను రాసుకున్నాను. మీకు నచ్చిన విధంగా రాసుకోండి. సో రాజు అనే అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ వెళ్ళాడు. అక్కడ అద్భుతమైన ప్లేసెస్ని చూసి రికార్డ్ చేశాడు, లేదా రికార్డ్ చేస్తూ వ్లాగింగ్ చేశాడు. సో ఇలా మీరు కూడా రాసుకోండి. ఇక్కడ అబ్బాయి అని ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. క్లియర్ చేసేసి వ్లాగర్ అని రాద్దాం. సో వ్లాగర్ అని రాస్తున్నాను. వ్లాగింగ్ చేశాడు అని రాశాను. బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ నేచర్ ఏదైనా రాసుకోండి. బ్యూటిఫుల్ ప్లేసెస్ తన యూట్యూబ్ వ్యూవర్స్
కోసం యూట్యూబ్ వ్యూవర్స్కు షో చేశాడు. షో చేస్తూ, మాట్లాడుతూ, చెప్తూ, ఎక్స్ప్లోర్ చేస్తూ, డిస్క్రైబ్ చేస్తూ ఏదైనా రాసుకోండి. మీరు షో చేస్తూ వ్లాగ్ రికార్డ్ చేశాడు. ఇలాంటి ఒక స్టోరీని జనరేట్ చేసి ఇవ్వండి లేదా తయారు చేసి ఇవ్వండి. ఒక అమేజింగ్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏదైనా రాసుకోండి. ఫన్నీ స్టోరీ, ఫన్నీ వ్లాగ్, అమేజింగ్ వ్లాగ్ స్టోరీ ఇవ్వండి. ఇన్ ఇంగ్లీష్ అని రాద్దాం ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ మనకు ఇంగ్లీష్లో మనం తీసుకుందాం. ఇంగ్లీష్లో ద్వారానే మనం వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు టెక్స్ట్ ద్వారా. సో అలాగే వీడియో లెంత్ ఎంత ఉండాలో కూడా ఇక్కడ రాసేసుకుందాం. ఈ స్టోరీ వచ్చేసి నా యూట్యూబ్ వీడియో కోసం కావాలి. సో అందుకోసం ఈ స్టోరీ నాకు నా యూట్యూబ్ వీడియో కోసం జనరేట్ చేసి ఇవ్వమని ఇక్కడ ChatGPTకి రాశాను. అలాగే మన వీడియో లెంత్ 10 minutes ఉండాలని రాశాను. మీరు ఎంతైనా రాసుకోవచ్చు, 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మన స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది ఎంతో అమేజింగ్గా. సో దీనికే మనం విజువల్ ప్రాంప్ట్స్ని జనరేట్ చేద్దాం. విజువల్ ప్రాంప్ట్స్ ద్వారానే మనం వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను రాస్తున్నాను, గివ్ విజువల్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని. సో చూడండి ఇక్కడ ఎంతో అమేజింగ్గా మనకు విజువల్ ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ నుండి మనం 1 by 1 ప్రాంప్ట్ని కాపీ చేసుకొని వీడియోస్లోకి తయారు చేద్దాం. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ స్టూడియో ఏలోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం నేను ఎడిట్ చేస్తాను. ఇక్కడ రాజు ఉంది కదా, రాజుకి బియర్డ్ ఉన్నట్టు, గెడ్డం ఉన్నట్టు ఇక్కడ నేను రాస్తున్నాను. అలాగే ఇతను హ్యాండ్సమ్గా ఉన్నట్టు ఇలా అయితే రాసుకుంటున్నాను. మీరు కూడా ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. డ్రెస్సింగ్ స్టైల్ అయినా, హెయిర్ స్టైల్ అయినా, బియర్డ్ స్టైల్ అయినా. జస్ట్ ఇక్కడ హ్యాండ్సమ్ బియర్డ్ మ్యాన్ అని రాశాను. రాజు 6:9 రేషియో సెలెక్ట్ చేసుకుందాం. రన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఫ్యూ సెకండ్స్లో ఇలా అమేజింగ్గా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో చూడండి, సో ఆ రాజు జర్నీ కోసం ఇక్కడ ఫస్ట్ ఇది ఇంట్రో అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇంకో ప్రాంప్ట్ కూడా ఇక్కడ పేస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇది కూడా వీడియో జనరేట్ అయిపోయింది. కింద డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకో ప్రాంప్ట్ని ఇక్కడ నుండి మనం కాపీ చేసుకుందాం ChatGPT నుండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత సేమ్ ఇలానే మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్సమ్ బియర్డ్ బై రాజు అని రాస్తున్నాను. మీరు ఏవైనా చేంజెస్ చేసుకోండి. తర్వాత రన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనకు ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో చూడండి, విలేజ్లో ఇతను నడుస్తున్నట్టు ఎంతో అమేజింగ్గా వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మెటా AI ద్వారా కూడా సేమ్ ఇలాంటి వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెటా AI ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా మీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఇక్కడ మీరు లాగిన్ లేదా సైన్ అప్ అవ్వండి. సో మనకు ఇలా షో అవుతుంది. ఇక్కడైతే మనం పేస్ట్ చేసేసుకుందాం ప్రాంప్ట్ని. సో ఇంకోసారి పేస్ట్ చేసి చూపిస్తాను. సో దీన్ని మనం ఫస్ట్ రిమూవ్ చేసుకుందాం పూర్తిగా మీరు చూడండి వీడియోని ఫ్రెండ్స్, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ పేస్ట్ చేసేసాను. తర్వాత మనకు ఇక్కడ ఇమాజిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇమాజిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆస్పెక్ట్ రేషియో 60:9 సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసింది ఇది. ఇంకోసారి కంటిన్యూ చేద్దాం, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఇంకోసారి పేస్ట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో పూర్తిగా పేస్ట్ చేసేసాను. ఇమాజిన్ మీద క్లిక్ చేద్దాం. ఇమాజిన్ మీద క్లిక్ చేసి 60:9 రేషియో సెలెక్ట్ చేసుకుందాం.
తర్వాత జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకు ఇలా ఇమేజెస్ వచ్చేసాయి. ఇమేజ్ మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేయండి. ఇది వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్యూ సెకండ్స్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతంగా మనకు ఇది వీడియోలోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇలా కూడా మీరు ఇక్కడ నుండి వ్లాగింగ్ క్లిప్స్ని జనరేట్ చేయొచ్చు స్టోరీకి ప్రకారంగానే. సో ఇప్పుడు మనం మన వీడియో క్లిప్స్కి వాయిస్ ఓవర్ చేద్దాం. సో ఇదే స్టోరీ కింద మీరు ఇక్కడ రాయండి గివ్ ది స్టోరీ ఇన్ తెలుగు అని. ఇప్పుడు మనకు ఇది పూర్తిగా తెలుగు లాంగ్వేజ్లో స్టోరీ అయితే ఇచ్చేస్తుంది, ఏ స్టోరీ అయితే మనం యూస్ చేసామో. సో ఈ స్టోరీలో మనం పేరాగ్రాఫ్ వైజ్ కొంచెం కొంచెం ఇక్కడ కాపీ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం కాపీ చేసి చూపిస్తాను. ఈ పేరాగ్రాఫ్ని అయితే నేను కాపీ చేస్తాను. ఇది చూడండి అని ఉంది కదా, ఈ పేరాగ్రాఫ్ని నేను కాపీ చేసేసాను. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం డ్రీమ్ సింక్ AI ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ కూడా మీరు మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి. ట్రై నౌ మీద క్లిక్ చేసి మనకు ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అయితే. ఇందులో 35 కన్నా ఎక్కువ AI వాయిసెస్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి తెలుగులోనే లభిస్తాయి. సో ఇక్కడైతే మనం పేస్ట్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న AI వాయిసెస్లో ఏదో ఒక వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ గర్ల్స్ వాయిసెస్ కూడా ఉన్నాయి, ఫీమేల్ వాయిసెస్ ఉన్నాయి, మేల్ వాయిసెస్ ఉన్నాయి. ఎంతో రియలిస్టిక్గా ఇక్కడ మనకు వాయిసెస్ అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. ఎలా అయితే మనం 11 ల్యాబ్స్ చూసామో సేమ్ అలానే ఉంటుంది ఈ వెబ్సైట్. కానీ ఇందులో ప్రతి ఒక్కటి మనం తెలుగులో జనరేట్ చేసుకోవచ్చు. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. ఆడియో అయితే జనరేట్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేద్దాం.